వెల్కమ్ టు విజన్ 5 టీవీ. రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఎప్పుడు ఏదో ఒక పోస్ట్ చేస్తూ తన ఫాలోవర్స్ను ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. అయితే రేణు దేశాయ్ తాజాగా పవన్ కళ్యాణ్ ఖుషీ సినిమా సాంగ్ను గుర్తు చేసుకుంది. ఖుషీ టైటిల్ సాంగ్ హే మేరా జహా అంటూ సాగే ఈ పాటలో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. 21 ఏళ్ళనప్పటికీ ఎడిటర్గా ఫస్ట్ ఎడిట్ చేసిన సాంగ్ ఇదేనంట. ప్రతి ఫ్రేమ్ గుర్తుందంటూ ఈ పాట గురించి రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది. రేణు దేశాయ్ మల్టీ టాలెంటెడ్ అన్న సంగతి తెలిసిందే. అయితే రేణు దేశాయ్ దర్శకులుగా, కాస్ట్యూమ్ డిజైనర్గా, ఎడిటర్గా తాను సత్తాను చాటుకున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలకు కాస్ట్యూమ్స్ కూడా డిజైన్ చేస్తుండేవారు. ఇక డైరెక్టర్గా మొదట ప్రాజెక్టులను పట్టాలు ఎక్కించేందుకు నానా కష్టాలు పడింది. కరోనా అడ్డుపడడంతో ప్రాజెక్ట్ పక్కకు వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తుంది. రైతు అనే ప్రాజెక్ట్ కోసం రేణు దేశాయ్ చాలా ఎదురు చూశారంట. రేణు దేశాయ్ తాజాగా తన ఎడిటింగ్ టాలెంట్ను చూపించింది. ఇండిపెండెంట్గా ఎడిటర్గా ఫస్ట్ ఎడిట్ చేసింది ఈ పాటే అంటూ ఖుషీ సాంగ్ను షేర్ చేసింది. 21 ఏళ్ళనప్పటి నుంచి ఈ పాటను ఎడిట్ చేస్తుందంట. ఇక ఈ పాటలోని ప్రతి ఫ్రేమ్ తనకు ఇంకా గుర్తుందంటూ చెప్పుకొచ్చింది. పవన్ కళ్యాణ్తో బద్రీ, జానీ సినిమాలు చేసిన రేణు దేశాయ్ మరికొన్ని చిత్రాలకు టెక్నికల్ టీంతో వర్క్ చేసిందన్న సంగతి తెలిసిందే. రేణు దేశాయ్కి సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో జరిగే వార్ గురించి అందరికీ తెలిసిందే. పవన్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడు ఏదో ఒక కామెంట్ పెడుతూనే రేణు దేశాయ్ని హర్ట్ చేస్తుంటారు. ఇక రేణు దేశాయ్ వారి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఇలా వారి మధ్య ఎప్పుడూ ఏదో ఒక అంశం మీద కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ యువర్ ఛానల్.